హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఈ వీడియోలో మనం విశేషంలో సెకండ్ వన్ అయినటువంటి సంఖ్యావాచక విశేషణ గురించి చూస్తున్నాము. संख्यावाचक विशेषण मल्ली दो प्रकार संख्यावाचक विशेषण भी दो प्रकार है. वे निश्चित संख्यावाचक विशेषण पहला और दूसरा अनिश्चित संख्यावाचक विशेषण. ओके ना. सो फस्ट वन వచ్చి సంఖ్యావాచక విశేషణలో दो भेद है, రెండు రకాలు ఉన్నాయి. అవి వచ్చేసి నిశ్చిత సంఖ్యావాచక విశేషణ, సెకండ్ వన్ అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ. फस्ट మనం निश्चित संख्यावाचक विशेषण डेफिनेशन చూద్దాము. परिभाष जिन संज्ञा सर्वनाम शब्दों से किसी प्राणी, व्यक्ति, वस्तु आदि की संख्या का निश्चित ज्ञान हो वह निश्चित संख्यावाचक विशेषण कहते हैं. जिन संज्ञा सर्वनाम शब्दों से किसी प्राणी, व्यक्ति, वस्तु आदि की संख्या का निश्चित ज्ञान हो वह अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. అంటే ఏదైనా మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో సంజ్ఞ ఉండొచ్చు, సర్వనామం ఉండొచ్చు. సంజ్ఞ అయినా సర్వనామం అయినా వాటి పదాల యొక్క కిసి ప్రాణి, వ్యక్తి, వస్తువు ఏదైతే ప్రాణం ఉన్నవి, మనుషులకు ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం ఉన్న జీవులు, వస్తువులు, ఆదికి సంఖ్య అవి ఎన్నున్నాయో చెప్పేది, అంటే కరెక్ట్గా చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు 2 పెన్నులు ఉన్నాయనుకోండి, 1 2 అని కౌంట్ చేయగలుగుతాం పర్టికులర్గా. బుక్స్ ఒకవేళ 5 ఉంటే 5 అని చెప్తాము. సో అలా కౌంట్ చేసే దాన్ని తెలియజేసేదే సంజ్ఞా సర్వనామ శబ్దంసే. ఆ ఇచ్చిన ఎగ్జాంపుల్లో మనం కౌంట్ చేయగలుగుతాం దాన్ని. సో అప్పుడు మనము దాని ఆన్సర్ ఏమవుతుందంటే నిశ్చిత్ సంఖ్యావాచక విశేషణ్ అని అంటాము. యాక్చువల్లీ నెంబర్స్ 1 2 3 4 5 ఇవన్నీ కూడా సంఖ్యావాచక విశేషణ కిందకి వస్తాయి. కానీ పర్టికులర్గా ఏదో ఎన్నో కొన్ని ఉన్నాయని చెప్పట్లేదు, పర్టికులర్గా కరెక్ట్ ఆన్సర్ చెప్పగలుగుతాము. సో అప్పుడు మనము ఈ దీన్ని దేని తెలియజేస్తుందంటే నిశ్చిత సంఖ్యావాచక విశేషణ కరెక్ట్ ఆన్సర్ని ఇస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ अनिश्चित संख्यावाचक विशेषण చూద్దాము. जिन शब्दों से संज्ञा और सर्वनाम की निश्चित संख्या का बोध ना हो ఇక్కడ నా అని వచ్చింది చూడండి, बोध ना हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं. जिन शब्दों से संज्ञा और सर्वनाम की నిశ్చిత్ సంఖ్యాక బోధనా హో అంటే అక్కడ సెంటెన్స్లో సంజ్ఞ ఉండొచ్చు, సర్వనామం ఉండొచ్చు. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో అక్కడ నిశ్చిత్ సంఖ్యాక బోధనా హో అంటే పర్టికులర్గా మనము కరెక్ట్గా ఇది అని చెప్పలేము, ఇన్ని అని చెప్పలేము. ఎన్నున్నాయి అంటే ఎన్నో కౌంట్ చేయలేమన్నమాట. సో అలాంటి దాన్ని మనము ఊసే అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ कहते हैं. సో అలాంటి వాటిని మనము అనిశ్చిత సంఖ్యావాచక విశేషణ అని అంటాము. సో ఇదండి సంఖ్యావాచక విశేషణ. दो भेद है, पहला निश्चित संख्यावाचक विशेषण और दूसरा अनिश्चित संख्यावाचक विशेषण. వీటి గురించి మనం డీటెయిల్డ్గా ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు వీడియో చేసి పెడతాను. సో నిశ్చిత సంఖ్యావాచక్కి, అనిశ్చిత సంఖ్యావాచక్కి ఇంకా కొత్తగా డెఫినేషన్స్ చాలా షార్ట్గా ఉండేలాగా ప్రిపేర్ చేసి పెడతాను నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.